iQOO G9X సో యాక్చువల్గా మొబైల్ లాంచ్ అయ్యి మనకి 2 months బ్యాక్ ఇండియాలో లాంచ్ అయింది. సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB సో 13,000 రూపీస్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ఫోన్ని నేను 1 month నుంచి యూజ్ చేస్తున్నా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇది ఒక ఫుల్ రివ్యూ అనుకోండి. కంప్లీట్గా ప్రోస్ ఏంది కాన్స్ ఏంది, అసలు 15,000 బడ్జెట్లో ఈ ఫోన్ని మీరు తీసుకోవచ్చా, సో ప్లస్ ఏంది మైనస్లు ఏంది అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో అయితే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో మీరు జెన్యూన్గా ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, సో ఇలాంటి జెన్యూన్ మొబైల్ రివ్యూస్ కోసం అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, జస్ట్ సపోర్ట్ లాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మొబైల్ అనేది కంప్లీట్లీ మీకు బ్యాక్ సైడ్ మ్యాటి ఫినిష్తో వస్తుంది. అండ్ మీకు సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే కంప్లీట్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్సే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సో ఓవరాల్గా మాత్రం మొబైల్లో ఒక 13,000 బడ్జెట్లో ఉన్న మొబైల్లో కనిపించలేదు. చూడడానికి లైక్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు కానీ మీకు ప్రీమియం డిజైన్తో ఈవెన్ ఫ్లాట్ డిజైన్తో చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో చూడడానికి అయితే ఒక డెలికేట్ ఫోన్ లాగా అయితే అనిపించట్లేదు. అండ్ 6000 mAh బ్యాటరీతో అండ్ 44 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఉంటుంది. సో 6000 mAh బ్యాటరీ లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఫోన్లో అయితే వస్తుంది. మీకు 1 day ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 44 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఉంటుంది కాబట్టి మీకు అరౌండ్ ఒక 1.5 hourలో ఒక 2 hoursలో ఖచ్చితంగా మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందులో మీకు 6.72 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను డిస్ప్లే క్వాలిటీ చెక్ చేసా, లైక్ చాలా వీడియోస్ని ప్లే చేసా యూట్యూబ్లో కానీ లైక్ అమెజాన్ ప్రైమ్లో కానీ. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం లిటరలీ ఈ బడ్జెట్లో 13,000 బడ్జెట్లో చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో యూట్యూబ్లో కూడా నేను 4K వీడియోస్ని అయితే ప్లే చేసా, అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. సో ఈ ఫోన్లో మీరు ఖచ్చితంగా 4K వీడియోస్ని కూడా యూట్యూబ్లో ప్లే చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ డిస్ప్లే కూడా మీరు ఈవెన్ అవుట్డోర్ కండిషన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా పీక్ బ్రైట్నెస్లో కూడా మీకు ఈ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే సో చాలా బెటర్గానే ఉంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే. అండ్ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు మీకు ఆడియో క్వాలిటీ అయితే ఉంటుందో అంటే ఇందులో మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో పైన కింద రెండు వైపులా కూడా మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో 15,000 బడ్జెట్లో మాత్రం ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉంది ఇదే బడ్జెట్లో అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 చిప్సెట్ ఉంటుంది. ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. సో 15,000 బడ్జెట్లో మాత్రం ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 6 Gen 1 అనేది రీసెంట్గా మనకి హానర్ X90 మొబైల్ అనుకుంటా 25,000 బడ్జెట్లో లాంచ్ చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పి. సో అఫ్కోర్స్ AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్స్లో కూడా మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. కాకపోతే గేమింగ్ పర్ఫార్మెన్స్ కదా అని చెప్పి మరీ ఓవర్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంది. జస్ట్ మీకు 40 ఫ్రేమ్స్లో మాత్రం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రాలో కూడా సో ఈజీగా గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఒకవేళ మీరు 8GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మాత్రం మొబైల్ అనేది గేమింగ్ కి చాలా ఈజీగా మీకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అప్డేట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు 2 years మీకు OS అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 3 years మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో OS అప్డేట్స్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు ఇది ఫన్ టెస్ట్తో రన్ అవుతుంది కాబట్టి చాలా స్మూత్గా మీకు అయితే రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఇందులో మీకు 9 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో మీరు 5G పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్. నెక్స్ట్ కెమెరాస్కి వెళ్తే మాత్రం ఇందులో బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఫొటోస్ ఈ బడ్జెట్లో చాలా బెటర్గా ఉన్నాయి. బట్ ఫ్రంట్ సైడ్లో మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఈ బడ్జెట్లో నాట్ వర్తి అనేది నేనైతే ఖచ్చితంగా చెప్తాను. బట్ 13,000 ప్రైస్లో మాత్రం ఓకే బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ 4K వీడియో రికార్డింగ్ కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీని కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, లైక్ పోర్ట్రేట్ షాట్స్ కానీ లో లైటింగ్ కండిషన్స్లో కానీ. సో ఓకే ఈ ప్రైస్ పాయింట్లో మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఫైనల్గా 15,000 బడ్జెట్లో iQOO G9Xని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా బ్లైండ్గా తీసుకోవచ్చు. దీనికన్నా ఇంకా బెటర్ ఫోన్స్ చాలా ఉండొచ్చు. కానీ 6000 mAh బ్యాటరీ బ్యాకప్ అనేది నాకు చాలా నచ్చింది. 1 day పైన మీకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే గేమింగ్ మొబైల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో డిస్ప్లే కూడా మరీ ల్యాగ్ అయితే లేదు, బాగానే ఉంది. రిఫ్రెష్ రేట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే. అండ్ దాంతోపాటు మీకు కెమెరాస్ కూడా ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో 13,000 బడ్జెట్లో ఖచ్చితంగా మనం దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా iQOO G9Xని మీరు 2024లో ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ని ఖచ్చితంగా తీసుకోండి. పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు చాలా స్మూత్ ఉంటుంది అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది గైస్ iQOO G9X ఫుల్ రివ్యూ. సో రివ్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.